కరీంనగర్ దోపిడీ కేసులో కీలక మలుపు తిరిగింది. పీఎంజే జ్యువెలర్స్లో బీహార్కు చెందిన గ్యాంగ్ దోపిడీ చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. నిందితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాప్లోనే నిందితులు బ్యాగ్ వదిలి వెళ్లారు. శాతవాహన వర్సిటీ సమీపంలో ఫోన్ పడేశారు. నిందితుల కోసం 16 ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును అయితే మరింత వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ ప్రతి చిన్న ఆధారాన్ని కూడా విశ్లేషిస్తూ ముందుకు సాగుతోంది. ప్రాథమికంగా ఈ దోపిడీకి బీహార్కి చెందిన ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ అయితే పాల్పడినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ దోపిడీలో మొత్తం 5 నిందితులు పాల్గొన్నట్లయితే గుర్తించిన పోలీసులు వారిలో ఆనంద్, ఇంతియాజ్ అనే 2 పాత నేరస్తులు ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది. వీరికి గతంలో కూడా పలు దోపిడీ కేసులో కూడా సంబంధం ఉన్నట్లయితే పోలీసుల వద్దనైతే సమాచారం ఉంది. మిగిలిన 3 నిందితుల కోసం అయితే ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశాయి. ఇటు దర్యాప్తులో భాగంగా నిందితుడు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మార్గం ద్వారా పారిపోయారు అన్న ప్రతి అంశాన్ని పోలీసులు అయితే క్షుణ్ణంగా క్రాక్ చేశారు. ఉదయం 8:30 అటు రామడుగు మండలం బుగ్గారం గ్రామం రుద్రారం గ్రామం నుంచి బైక్పై ప్రయాణించిన దుండగులు కరీంనగర్ పట్టణానికి చేరుకొని ఉదయం 11 గంటలకు జ్యువెలరీ షాప్లో ప్రవేశించారు. దోపిడీకి ముందే పరిసరాలను అయితే రెక్కి నిర్వహించారని పోలీసులు భావిస్తున్నారు. షాప్లోకి ప్రవేశించిన వెంటనే దుండగులు అక్కడి సిబ్బందిని అయితే భయభ్రాంతులకు గురి చేస్తూ ముందుగా వారి వద్దనున్న మొబైల్ ఫోన్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. సమాచారం బయటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు అయితే తీసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. అనంతరం కేవలం 12 నిమిషాలకే భారీగా బంగారాన్ని దోచుకొని 11-12 నిమిషాలకు బయటకు అయితే పరారయ్యారు. పారిపోయే సమయంలో కూడా నిందస్తు ప్రణాళిక అనుసరించినట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. 11:20 చింతకుంట సమీపంలోని కెనాల్ సమీపంలో కూడా వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. చెక్ పోస్టులలో పట్టుబడకుండా ఉండేందుకు ప్రధాన రహదారులు కాకుండా మట్టి రోడ్లు, చిన్నదారులు, పల్లె మార్గాలను వినియోగిస్తూ తెలివిగా దుండగులు అయితే పారిపోయారని తెలుస్తుంది. ప్రత్యేకంగా చింతకుంట నుంచి మల్కాపూర్ రుద్రారం రూట్ ఎంచుకోవడం కూడా ముందుగా ప్లాన్ చేసిన చర్యగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ మార్గంలో సాధారణంగా పోలీసుల పహారా అయితే తక్కువగా ఉండడం వల్ల నిందితులు ఈ రూట్ను అయితే ఎంచుకున్నారని అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా మారిందైతే జ్యువెలరీ షాప్లో దుండగులు వదిలిన ఒక బ్యాగు. ఈ బ్యాగ్పై ఐ లవ్ నందూర్ బార్ అని అయితే రాసి ఉండడం పోలీసులకు అయితే ఒక కీలక క్లూని అయితే అందించిందని అయితే చెప్పవచ్చు. దీన్ని ట్రేస్ చేయగా మహారాష్ట్రలోని నందూర్ బార్ ప్రాంతానికి లింక్ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతం గుజరాత్కు సరిహద్దు సమీపంలో ఉండడం కూడా ఒక గమనార్హంగా చెప్పవచ్చు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే నందూర్ ప్రాంతంలో బ్యాగుల పరిశ్రమ ఉండడం, అక్కడ తయారైన బ్యాగులు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. దీంతో కరీంనగర్లో కూడా అలాంటి బ్యాగులను ఎవరు కొనుగోలు చేశారన్న దానిపై కూడా ఇటు పోలీసులు అయితే ప్రత్యేక విచారణ అయితే చేపట్టారు. గత 2-3 రోజుల కొనుగోళ్లపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తోంది. ఇక మరో కీలక ఆధారం ఏంటంటే దుండగులు షాప్ నుండి ఒక మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లడం, వారు వెళ్తూ శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఆ ఫోన్ను పడివేయడంతో పోలీసులు అయితే గుర్తించారు. ఆ ఫోన్ టవర్ డేటా ఆధారంగా నిందితుల కదలికలను సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. ఏ టవర్ పరిధిలో ప్రయాణించారు, ఎవరెవరితో సంప్రదించారు అన్న దానిపై కూడా ఒక లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు మొత్తం 16 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. కొన్ని బృందాలు అయితే మహారాష్ట్రకు వెళ్ళగా మరికొన్ని ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాలకైతే ఈ గ్యాంగ్ ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచుతూ ఈ కేసును అయితే త్వరగా ఛేదించే దిశగా అయితే పోలీసులు కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే నిందితుల సమాచారానికి 1 లక్ష రూపాయలు అయితే రివార్డు బహుమతి కూడా ప్రకటించారు. ప్రజల నుంచి సమాచారం సేకరించి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కొంతమందిని అదుపులోకి కూడా తీసుకొని విచారిస్తున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ దీనిపై పోలీసులు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సీసీ కెమెరాలో నిందితుల ముఖాలు కూడా స్పష్టంగా రికార్డ్ అవడం కూడా ఈ కేసులో పెద్ద బ్రేక్ త్రూగా అయితే మారిందని అయితే చెప్పవచ్చు. అదే సమయంలో హైదరాబాద్లో జరిగిన చందానగర్ దోపిడీ కేసులో కూడా ఇదే గ్యాంగు పని ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ గ్యాంగ్లో పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ప్రొఫెషనల్ క్రిమినల్ నెట్వర్క్లు
ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. మొత్తానికి కరీంనగర్లో జరిగిన ఈ దోపిడీ పూర్తిగా పక్క ప్రణాళికతో ముందస్తు రెక్కి నిర్వహించి జనసంచారం తక్కువ ఉండే మార్గాలని ఎంచుకొని టెక్నాలజీ కూడా తప్పించుకునే విధంగా అమలు చేసిన ఆపరేషన్గానైతే పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పటికే నిందితుల కదలికలకైతే పోలీసులు పూర్తిగా అవగాహనకి వచ్చారు. త్వరలోనే ఈ కేసులో పూర్తి మలుపులు అయితే తిరిగే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లోనే నిందితులను అయితే అరెస్టు చేసి పూర్తి అధికారికంగా వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం సంబంధించి ఇక్కడ కరీంనగర్ దోపిడీకి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, కరీంనగర్.